ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి యుద్ధ విమానాల కొరత ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే మోదీ 114 రఫేల్స్ కొంటున్నట్లుగా సమాచారం. భారత రక్షణ ఆయుధాల విధానం అలాగే డిఫెన్స్ బడ్జెట్ కేటాయింపులపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం చాలా హడావుడిగా, చాలా డేంజరస్, ప్రికారియస్గా, అర్జెంటుగా 114 రఫేల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి కొంటుంది. అందరూ ఇది చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అనుకుంటారు. కానీ ఇది 12 సంవత్సరాలు అంటే సుమారు పుష్కర కాలం పాటు లేటుగా తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం అన్నమాట. అంటే పుష్కర కాలం పాటు ఎందుకు డిలే చేసింది ఇండియా? భారత ఎయిర్ ఫోర్స్ని ఎందుకు డేంజర్లో పడేసింది అంటే, భారత ఎయిర్ ఫోర్స్కి 42.5 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండాలి ఒక పాకిస్తాన్ చైనాలతో యుద్ధాన్ని తట్టుకోవడానికి. చాలా డేంజరస్ పొజిషన్లో ఇండియా ఉంది అని చెప్పడానికి ఒక ఆధారం అనమాట. భారత ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే సరిపడనన్ని విమానాలు లేక కొరతను ఎదుర్కొంటుంది. 42.5కు బదులు 29 స్క్వాడ్రన్ యుద్ధ విమానాలకు పడిపోయింది. ఇట్ ఈస్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ వెపనరీ అనమాట. ఎందుకు అంటే రీసెంట్గా MiG-21 రిటైర్మెంట్ అయింది. దీన్నే నేను చెప్పేది కాదండి. ఫిబ్రవరి 2025న భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఆయన తన నోటితో భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినట్టు అయిందనమాట. ఏ విధంగా విమర్శించారు అంటే, ఆయన నేను చాలా డిస్సాటిస్ఫై అవుతున్నానని చెప్పారు. ఎందుకంటే భారతదేశం చాలా ప్రెస్టీజియస్గా తయారు చేస్తున్న తేజస్ని మేము ఆర్డర్ ఇచ్చినా తేజస్ హాల్ డెలివరీ చేయలేకపోతుంది అని చాలా అసంతృప్తిగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే యుద్ధ భూమిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మీరేమో భారతదేశమే తయారు చేసిన తేజస్ని ఇవ్వలేకపోతున్నారు, మాకు ఆర్డర్ ఇచ్చాం ఏది అంటున్నారు ఆయన. వెంటనే చాలా పెద్ద వివరణ వచ్చింది. అది బయటికి చర్చలు జరగలే. కానీ నేను అంతగా దాని విషయం మీద నేను డిస్కస్ చేయను, ఎందుకంటే ఇది సెక్యూరిటీ వీటికి సంబంధించిన విషయం. కానీ ఒక్క విషయం, భారత ఎయిర్ ఫోర్స్లో భారతదేశం తయారు చేస్తున్న తేజస్ విమానాన్ని ఆర్డర్స్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే తేజస్ యొక్క విమానాన్ని భారతదేశం మనం స్వయంగా సాధించుకున్న దాని ఇంజన్ అమెరికా GE నుంచి తెచ్చుకుంటున్నాం. జనరల్ ఎలక్ట్రిక్ GE 404 ఇంజన్ తెచ్చుకోవాలి. కానీ అది ఇంజన్ ఇవ్వకపోతే మనం విమానాలు తయారు చేయలేం. చాలా ఘోరమైన పరిస్థితి. అంటే తేజస్ 1, తేజస్ మార్క్ 2 అక్కడ ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినా రాలేదు. కొన్ని లక్షల కోట్ల ఆర్డర్లు ఇచ్చాం, 200, 300 యుద్ధ విమానాల దాకా అవి లేవు. కాబట్టి అక్కడ కొరత ఉంది. నెంబర్ 2 ఏంటంటే చాలా దారుణమైన విషయం, ఇప్పుడు ఆమ్కాని 2040 వరకే భారత ఎయిర్ ఫోర్స్లో ప్రవేశపెట్టాలి. 5th జనరేషన్ ఫైటర్ లేదు. వేరే చైనా అక్కడ J-20, J-35 తయారు చేసుకుని ఆల్రెడీ కొన్ని వందల విమానాలు మోహరించి పాకిస్తాన్ కొన్ని నెలల్లో J-35 ఎయిర్ 5th జనరేషన్ ఫైటర్ని ఇవ్వబోతుంది. మరి భారతదేశం దగ్గర 5th జనరేషన్ ఫైటర్ లేదు, మనం ఆపదలో ఉన్నాం. కాబట్టి Su-57ని దిగుమతి చేసుకోవడంలా. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం, ఎందుకు 42 స్క్వాడ్రన్లకు బదులు 29 స్క్వాడ్రన్లకి భారత ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ పడిపోయింది? మరి అంటే ఇక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా అంటే ఏదైనా ఉందేమో చూద్దాం ఒక్కసారి. 2012 జనవరిలో అప్పటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పాలిటిక్స్ అండి, ఐఎమ్ సో కన్సర్నింగ్ అబౌట్ ది ఇండియాస్ సెక్యూరిటీ, భారత సెక్యూరిటీ అని నేను మాట్లాడుతున్నా. 2012 జనవరిలో అప్పటి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్, యుద్ధ విమానాల దిగుమతికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చిందనమాట. అదేంటి, MMRCA అంటారన్నమాట, మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఒక పెద్ద 126 మీడియం మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు ప్రపంచంలో నుంచి దిగుమతి చేసుకుందాం అంటూ అది ఒకటి పరిశీలించింది. 126 యుద్ధ విమానాలని 2012లో. 2013లో కూడా పునరుద్ఘాటించి ఇంక ఇవ్వబోయింది. అంతలోకి ఎన్నికలు జరిగి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 126 యుద్ధ విమానాల కొనుగోలుని పక్కన పడేసి డైరెక్ట్గా 36 యుద్ధ విమానాల రఫేల్ని దిగుమతి చేసేసుకున్నాం. గవర్నమెంట్ ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ 126 యుద్ధ విమానాలు మనం తెచ్చుకోలేదు. అందువల్ల స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. మరి ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి బదులుగా మోడీ ప్రభుత్వం ఆలోచించిన విషయం ఏంటంటే, ఇదంతా స్వదేశీయంగా తయారు చేసేసుకోవచ్చు, దిగుమతి బదులు. గుడ్, వెరీ గుడ్, తిరుగులేని అద్భుతమైన నిర్ణయం మోడీ గారిది, తిరుగులేని. ఎందుకు? ఆత్మనిర్భర్ భారత్ దేశంలోనే తయారు చేసుకోవడం అని ఈయన పెట్టుకున్నారు. మరి సక్సెస్ అయ్యారంటే 12 సంవత్సరాల నుండి తేజస్ మార్క్ 1, తేజస్ మార్క్ 2 నడక నడుస్తుంది. దాని ఇంజిన్లు మనం తయారు చేసుకోలేకపోయాం. అమెరికా నుంచి GE జనరల్ ఎలక్ట్రిక్ నుంచి 404 ఇంజిన్ తెచ్చుకోవాలి, వాళ్ళు ఇవ్వరు.
వాళ్ళకి కావాల్సినన్ని ఇవ్వరు, స్లోగా ఇస్తే మనకి యుద్ధ విమానాలు ఆగిపోయినాయి. మీకు 21 రిటైర్డ్ అయిపోయింది, తేజస్లు వెళ్ళి దాన్ని రిప్లేస్ చేయలేదు. కాబట్టి తేజస్ మార్క్ 1 మార్క్ 2 మనం తయారు చేసుకున్నా అక్కడ లేవు, కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇప్పుడు మోడీ ప్రభుత్వం మళ్ళీ చర్యలకు దిగింది. ఒకప్పుడు 2012లో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన 126 mm మీడియం కంబాట్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్కి ఇప్పుడు మళ్ళీ 2025లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ చాలా అసంతృప్తిగా ఉంది. ఏపీ సింగ్ గారు 2000 ఫిబ్రవరిలో చెప్పినట్టు. తర్వాత ఇంకో ఘోరమైన అవమానం, దుబాయ్ ఎయిర్ షోలో అక్టోబర్ 2020 దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ అక్కడ క్రాష్ అయ్యింది. ఇట్స్ ఎ కామన్ థింగ్, నేనే సమర్థించాను. ఎందుకంటే యుద్ధ విమానాలు F-35లే కూలిపోయినాయి, F-16లే కూలిపోతాయి, చైనావే కూలిపోతాయి, కామన్నే. కానీ మనకు చాలా ప్రెస్టీజియస్, మనం ప్రస్తుతం తయారు చేసుకున్న యుద్ధ విమానం అక్కడ కూలిపోతే శత్రు దేశాలకు అలుసు అయ్యిందనమాట. పాకిస్తాన్ ఎటకారంగా కూడా మాట్లాడిన విషయాన్ని. సో దీంతో ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా మళ్ళీ 2012లో మోడీ ప్రతిపాదించిన మీడియం కంబాట్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇప్పుడు 2025లో సుమారు 12 సంవత్సరాల తాత్సర్యం చేసి ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. అప్పట్లో మనం పరిశీలించిన F-18 హార్నెట్ అమెరికాది, గ్రిపెన్ అని, శాబ్ అని, ఈ యూరో ఫైటరు, తర్వాత Su-35 రష్యా నుంచి, ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు రఫేల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. మరి ఈలోపు ఎంతటి నష్టం, ఈలోపు మనకు ఇంకొక క్వశ్చన్ వస్తూ ఉంటుందండి. నేను అంటున్నానని కాదు, ఇండియా సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిషన్ తీసుకుంటే చాలా ప్రాంప్ట్గా తీసుకోవాలి. పాలిటిక్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అవినీతి లేదు, అవినీతి లేకుండా చేస్తాను కాంట్రాక్ట్లో అనడం అనేది చాలా గొప్ప నిర్ణయం. కానీ అవినీతి లేకుండా చేయడం ఎంతైతే ఇంపార్టెంటో అది డిలే అవ్వకుండా ప్రాంప్ట్గా నిర్ణయం తీసుకోవడం అంతే ఇంపార్టెంటు. ఈరోజు డిఫెన్స్ అక్వైజిషన్ కమిటీ, దానికి ముందు డిఫెన్స్ ప్రమోషన్ బోర్డు, అటు తర్వాత CCA క్యాబినెట్ కమిటీ, సెక్యూరిటీ అని 3 లేయర్స్ పెట్టి చివరికి అవినీతి లేకుండా అద్భుతమైన నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మరి డిలే అయింది 12 సంవత్సరాలు. ఈరోజు ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్లో ఓడినా ఎందుకు రెచ్చిపోతుంది? ఈరోజు కూడా అది డ్రోన్లు పంపిస్తుంది, మనం వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాం. చైనా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, బంగ్లాదేశ్ కూడా ఆయుధాలు తెచ్చుకుంటుంది. ఎందుకు ఇవి రెచ్చిపోతున్నాయంటే భారతదేశం తనకు తాను రక్షించుకోగలదు, కానీ ఎదుటి దేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మన ఎయిర్ ఫోర్స్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇమీడియట్గా 29 ఉన్న స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను ఇమీడియట్గా 42 కాదు, అవసరమైతే 50గా పెంచాలి. ఎందుకంటే ఎకానమీ గ్రోత్ అవుతుంది. వీ హ్యావ్ హ్యూజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, $700 బిలియన్ ఉంది. మన ఎకానమీ గ్రోత్ అవుతుంది, డిఫెన్స్ మీద ఇంకా పెట్టగలుగుతాం. కాబట్టి భారతదేశం ఏం చేయాలి ఇమీడియట్గా అంటే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్ బడ్జెట్ని ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కువ చేయాలి. ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ రాబోతుంది, ఫిబ్రవరి 1నే మనకు బడ్జెట్ వస్తుంది. అందులో డిఫెన్స్కి అంతకు ముందు ఇచ్చిన $86 బిలియన్ కాదండి, $120 బిలియన్ దాకా ఇవ్వాలి. ఇప్పుడు రఫేలే కాదండి, రఫేల్ తెచ్చుకున్న మనకు అది 4.5 జెన్, ఇంకా 5th జెన్ లేదు. చైనా రెడీగా పెట్టేసిన J-20, J-35 పాకిస్తాన్ కూడా ఇస్తుంది. మనం ఎలా ఎదుర్కోవాలి? రఫేల్స్ ఎదుర్కోవడానికి మనం డిఫెండ్ చేసుకోగలం, కానీ చైనాని ఓడించే విధంగా రఫేల్స్ సరిపోవు మనం రక్షించుకోవడానికే. ఓన్లీ సెల్ఫ్ డిఫెన్సే. మరి ఈ క్షణంలో రష్యా చైనాని ఇబ్బంది పెట్టి అసలు వాళ్ళు మన మీద అసలు ఇలా దృష్టి కూడా పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మనకి 5th జనరేషన్ Su-57 రష్యా నుంచి కూడా ఇమ్మీడియట్గా కొనాలి. చాలా చాలా ఇంపార్టెంట్. రెండో, ఆమ్కా ప్రోగ్రామ్ చాలా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఈ ఆమ్కా యొక్క ఇంజన్ ఏది GE సాఫ్రాన్ ఇంజన్ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుంటున్నాం, తేజస్ ఇంజిన్ అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. యుద్ధ విమానం మనం తయారు చేయడం ముఖ్యం కాదండి. ఒక యుద్ధ విమానానికి హార్ట్ ఏంటి? ఒక కారుకి ఇంజిన్ కూడా మనం తయారు చేసుకోలేమా? భారతదేశం ఎప్పుడు ఇది డెవలప్ చేయాలి. ఇంజిన్ మీద ఎక్కువ క్రయోజనిక్ ఇంజిన్ మనం తయారు చేసుకున్నాం, మహేంద్రగిరిలో తయారు చేసుకున్నాం, వాళ్ళు ఇవ్వకపోతే. అలాగే మనం ఒక యుద్ధ విమాన ఇంజిన్ మనం ఎప్పుడు తయారు చేసుకోగలుగుతాం? చైనా తయారు చేసేసుకుంటుంది. కాబట్టి చైనా తిరుగులేని గ్లోబల్ ప్లేయర్. కాబట్టి ఒక గ్లోబల్ మిలిటరీ పవర్కు ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఒక యుద్ధ విమానాన్ని ఇంజన్తో సహా మనం తయారు చేసుకోగలగాలి. అంతేకాని డిజైన్ చేసుకుని పై అన్నీ తీసుకుని ఇంజిన్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇప్పుడు తేజస్ లాగా, దట్స్ నాట్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్లోబల్ ప్లేయర్ అండి. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్లో మన సైంటిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో మనం తెచ్చుకోవాలి. దీనికి ఒక దారుణమైన ఒక విషయం చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. మన భారత ప్రభుత్వం నెహ్రూ టైం నుండి ఇప్పుడు మోడీ టైం వరకే భారత ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తుంది, సైన్స్ ప్రాజెక్ట్. అదేంటి? థోరియంని యూటిలైజ్ చేయాలి. వరల్డ్స్ లార్జెస్ట్ థోరియం రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి. కానీ థోరియం ప్రాజెక్ట్ ఇక్కడ సక్సెస్ కాలేదు ఇండియాకి. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ, US కంపెనీ అక్కడ సక్సెస్ అయింది కేవలం 8 సంవత్సరాల్లో. 70 సంవత్సరాలు భారతదేశం సక్సెస్ అవ్వలేదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన.
కానీ ఈ ప్రైవేట్ కంపెనీలో మన ఇండియన్ సైంటిస్టులు అక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్ అయ్యారు. మరి దీన్ని ఏమనాలి అంటే భారతదేశానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ వాటిని సరిగ్గా మనకి ప్రాపర్ ప్లానింగు, ఒక స్ట్రాటజీ వ్యూహం లేక పొలిటికల్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చైనా 1991 వరకే చైనా మనకంటే వెనకాల ఉంది ఎకానమీలో, కానీ 91 నుండి 1991 తర్వాత పైన తర్వాత ఈరోజు చైనా 5.5 రెట్లు పెరిగింది. టెక్నాలజీలో అమెరికాని మించిన టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్, 5th G ఎలా వచ్చినాయి అంటే పొలిటికల్ సంకల్పం అండి. ఈ సంకల్పం భారతదేశానికి కావాలి. ముఖ్యంగా ఎక్కడైనా ఉపేక్ష సహించవచ్చు, కానీ డిఫెన్స్లో మాత్రం ఉపేక్ష వచ్చిందా అది మనకు చాలా చాలా ప్రమాదం. మన భారత రాజ్యాంగం, భారత సంస్కృతి, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే గ్లోబల్ పాలిటిక్స్ ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నా, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నా, డిఫెన్స్ ఎక్స్పర్ట్గా చెప్తున్నా, ఇప్పటికీ ప్రపంచంలో చట్టాలు ధర్మాలని ఎవ్వరూ ఫాలో అవ్వరు. పశుత్వం ఉంటుంది, బ్రుటాల్ ఫోర్సు. ఈరోజు చూడండి, వెనుజులా అని ఒక అధ్యక్షుడిని అమెరికా ఫోర్స్ ఉందని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది. చైనా చూడండి బ్రూట్ ఫోర్స్ ఉపయోగిస్తుంది. 1962లో ఎవరైనా రక్షించడానికి వచ్చారా మనల్ని? పాకిస్తాన్ ఎవరైనా ఆపుతున్నారో? ఒక బ్రూట్ ఫోర్స్. ఈ ఫోర్స్ని దాన్ని ఏమంటారు? డెవిల్ ఫోర్స్ అంటారు. ఈ డెవిల్ ఫోర్స్ని ఆపగలిగే శక్తి ఒకే ఒక శక్తి, శక్తివంతం అనమాట. ఒక భయాన్ని కలిగించే విధంగా శత్రువుకు ఉన్నప్పుడే దానికి ఒకటే ఒక వెపను, ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి భారత ప్రభుత్వం ఎంత ధర్మాలు చెప్పినా, శాంతి మంత్రాలు చెప్పినా వ్యర్థం అనమాట. అందుకనే శాంతిని ఉపదేశించే రాముడు, శాంతిని ఉపదేశించే మనకు దుర్గాదేవి తల్లులు కూడా ఆయుధాలు పట్టుకుని కూర్చుంటారు. మనం వాళ్ళ చేతిలో ఆయుధాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయుధం ఉంటేనే నీ శాంతి సందేశం వింటారు. కాబట్టి అది బాగా తెలిసిన ఈ ఫిలాసఫీ, ఆధ్యాత్మికత, తాత్వికతను బాగా తెలిసిన భారత సంస్కృతులు ఇలాంటి నిర్ణయాలకి తావివ్వకూడదు. ఒక 12 సంవత్సరాల పాటు ఈ నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేయాలి? ఇట్స్ అ వెరీ వెరీ గ్రేవెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇమ్మీడియట్గా వీ షుడ్ ఇంపోర్ట్ S-500 టెక్నాలజీతో రష్యా ఉంది, ఇమ్మీడియట్గా తెచ్చుకోవాలి. రఫేల్స్ కొనాలి, ఇంజన్ తయారు చేసుకోవాలి. భారత డిఫెన్స్ మీద బడ్జెట్ని $100 బిలియన్ ఇవ్వండి. ఈవెన్ ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఎగుమతులే $200 బిలియన్ ఉన్నాయి. ఇంకా పెరిగిపోతున్నాయి, ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. మన దగ్గర $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఏదో రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఫైనాన్షియల్గా వాటిని కన్వర్ట్ చేయొచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఫైనాన్షియల్గా వాటిని ఉపయోగించుకోవాలి. సైంటిస్టులు అందరూ వెళ్ళి నాసాలోను, US పెంటగాన్లో పనిచేయడం, వాళ్ళందరినీ తీసుకురండి. నెహ్రూ గారు విక్రమ్ సారాభాయిని, అదేవిధంగా బాబాని, హోమిజే బాబాని ఎలా అయితే బతుమ్లాడి తీసుకొచ్చారో మన సైంటిస్టులు, ద గ్రేటెస్ట్ సైంటిస్టులు అవుట్ సైడ్ ఉన్నారు, వాళ్ళని తెచ్చుకోండి. వాళ్ళకి అవసరమైతే US ఇచ్చేదానికంటే డబుల్ పేమెంట్ ఇవ్వండి. ఇక్కడే రీసెర్చ్ కండక్ట్ చేసింది. వాట్ చైనా ఈజ్ డూయింగ్, వీ కెన్ డూ ఇట్.